విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఈరోజు పెళ్లి చేసుకున్నారు ఉదయపూర్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈరోజు ఉదయం విజయ్ వాళ్ళ సాంప్రదాయంలో పెళ్ళి అయింది. సాయంత్రం రష్మిక వాళ్ళ సాంప్రదాయం కొడవ సంప్రదాయంలో పెళ్ళి జరుగుతుంది అని చెప్పి వార్తల్లో లోకల్ నుంచి నేషనల్ మీడియా వరకు కొడవ సంప్రదాయంలో పెళ్ళి అని చెప్పి అంటే అసలు ఏంటా కొడవ సంప్రదాయం అంటే అని చెప్పి కాసింత ఇంట్రెస్టింగ్గా వెతికితే భలే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. సీరియస్లీ కొడవ సాంప్రదాయం, అసలు కొడవ అనేది కర్ణాటకలోని ఒక కూర్గ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళట. కొడవ సాంప్రదాయం అంటే కూర్గ్ ఏమంటారు సాంప్రదాయం అని కూడా అంటారట. బేసిక్గా ఏమంటారు కొడవ వాళ్ళు ఈ కూర్గ్ సాంప్రదాయం అంటే ఏంటంట, వాళ్ళ ఆచారాలు ప్రధానంగా కుటుంబ బంధాలు, పూర్వీకులను గౌరవించడం, యోధుల వారసత్వం అంటే పరాక్రమవంతుల వారసత్వం. సో ఈ విధంగా ఉంటాయట వాళ్ళ సాంప్రదాయాలు కూడా. పెళ్ళిలో కూడా ఇవే ప్రతిబింబిస్తాయట. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ పెళ్ళిలో పూజారులు, వేద మంత్రాలు, అగ్ని హోమం ఇట్లాంటివి ఏవీ ఉండవు, కనిపించవట. పెళ్ళి ఎవరు చేస్తారా అంటే ఇరువైపుల పెద్దలు, కేవలం ఆ పెద్దలు మాత్రమే పెళ్ళి చేస్తారు. వాళ్ళ దీవెనలే, మంత్రాలు మంత్రోచ్చారాలు ఇవేమీ ఉండవు, ఓన్లీ వాళ్ళ దీవెనలే. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పెళ్ళిలో వధూవరులు డ్రెస్సింగ్ కూడా దానికి ఒక సాంప్రదాయం. రాజులు ఇట్లా నడుము చుట్టూ పట్టి మాది చుట్టేవాళ్ళు కదా రాజుల కాలం, అట్లా పట్టి చుట్టడం. అంటే వీళ్ళ పెళ్ళిలో కూడా ఒక యోధుల వారసత్వం అన్నాం కదా, వీళ్ళ ఆచారం అంటే ఒక పరాక్రమవంతుల వారసత్వం అని అది ప్రతిబింబించే విధంగా పెళ్లి దగ్గర మండపం లాంటిది కానీ ఏమీ ఉండదట, ఒక స్టూల్ లాంటివి వేస్తారట, దీపం దగ్గర చుట్టూ తిరిగి కూర్చోవాలట. అయితే పెళ్లి కొడుకు వరుడు వచ్చేటప్పుడు పరాక్రమాల వారసత్వం కదా, అందుకని అరటి కాండలు అనేటివి అడ్డు పెడతారట. 9 పెడతారట, లేకుంటే మల్టిపుల్ ఆఫ్ 3 పెడతారట. అవి ఇట్లా నరుక్కుంటూ రావాల్సి ఉంటుందట. పరాక్రమవంతుల వారసత్వం అన్నాం కదా. కంప్లీట్గా పెద్దలే చేసేది పెళ్ళి, ప్రకృతి పెళ్ళి అట. తిండిలో అంటే తిండి అంటే ఇంకా ఇంట్రెస్టింగ్. ఏమంటారు కొడవ పెళ్ళిళ్ళల్లో డిష్ చాలా ప్రత్యేకమాట. ఖచ్చితంగా ఒక డిష్ ఉండాల్సిందేట, అదే పంది మాంసం, నాటుకోడి చికెన్ ఇట్లాంటివి ఖచ్చితంగా నాన్ వెజ్ పూర్తిగా ఆ డిష్ ప్రధానం అంట. పూర్తిగా ప్రకృతిలో జరిగే పెళ్ళి, పెద్దల సమక్షంలో మాత్రమే జరిగే పెళ్ళి, ఎలాంటి పూజారులు, వేద మంత్రాలు, మంత్రోచ్చారణలు అవి ఇవి ఇట్లాంటివి ఏమీ ఉండవట. ఇట్లా పెళ్ళి కానీ మళ్ళీ 2 రోజులు జరుగుతాయట మామూలుగా అయితే. సరే వీరు ఈరోజు సాయంత్రం చేసుకుంటున్నారని వార్తలు రాగానే ఇంట్రెస్టింగ్ అనిపించాలి, ఏంటా కొడవ పెళ్ళి అని. అంత పూర్తిగా ఏమంటారు మనుషుల దీవెనలే, అక్కడికి హాజరైన పెద్దోళ్ళ దీవెనలే, ఇక్కడ పెద్దోళ్ళు అక్కడ పెద్దలు అందరి చేతులు పెట్టి దీవించడం ఒకటే. సో దేశంలో చాలా ప్రత్యేకత ఉందట ఆ కొడవ సాంప్రదాయంలో, ఆ కొడవ పెళ్ళిళ్ళకి. ఈవెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే వధువులు అంటే పెళ్లి కూతురు కట్టుకొని శారీ డిజైన్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకొని వాళ్ళ హెయిర్ స్టైల్ వరకు కూడా కుచ్చులు రావాలి, కుచ్చులు వేలపడి ఇట్లాంటివన్నీ ఉంటాయి. డ్రెస్సింగ్లో కూడా డెఫినెట్లీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయట, బాగుంటాయట. ఇంకా 2 రోజులు జరిగే పెళ్ళిళ్ళు అయితే బావి నుంచి నీళ్లు తోడి ఆ వధువు నెత్తి మీద పెట్టేసి అత్తగారింటికి నడుచుకుంటూ వెళ్ళినట్లు వెళ్తూ ఉంటే ఆట పట్టించి నడవనీయకుండా చేసి ఇదంతా బాగుంటుందట. కానీ ఎక్కడే గనక వేద మంత్రాలు, పూజారులు, అగ్ని ఇటువంటివి ఏవీ లేకుండా ప్రకృతిలో పెద్దల సమక్షంలో మాత్రమే జరిగే పెళ్ళి అని అంటే నిజంగా ఇంతవరకు అంటే పెళ్ళిళ్ళు ఇటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళిళ్ళు ఇలా కూడా జరుగుతాయి. మళ్ళీ ఇది హిందువుల పెళ్ళే ఇలా కూడా జరుగుతాయని చెప్పి బేసిక్గా మీరు ఎవరైనా విన్నారేమో కానీ నేనైతే ఇప్పుడు వినలే. అసలు ఆ కొడవ సాంప్రదాయంలో పెళ్ళి అంటే అసలు ఏంటా అది అని చెప్పి ఆసక్తితోటి వెతికితే చాలా విషయాలు తెలిసాయి దాని గురించి.